నూజివీడులో శ్రీకృష్ణ యాదవ సంఘం టాక్సీ స్టాండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కృష్ణాష్టమి వేడుకల్లో శ్రీకృష్ణుని గీతాలకు కోలాటం నృత్య ప్రదర్శనలు చేసి అలరించిన బాలబాలికలు. నూజివీడు నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఆ చిన్ని కృష్ణయ్య ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, చిన్నారులకు మంచి భవిష్యత్తును ప్రసాదించడంతో పాటు అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన మంత్రి పార్థసారథి ఎవరు ఊహించని విధంగా నూజివీడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించారు. జీవితాంతం నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా, పెద్ద పాలేరులా పనిచేస్తానని చెప్పిన మంత్రి పార్థసారథి ఎవరు ఊహించని విజయాన్ని నాకు అందించిన ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా రుణపడి ఉంటాను. ఏదైతే ఎన్నికల్లో చెప్పానో ఈ నియోజకవర్గ ప్రజలకి నేను పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్పేసి ఏదైతే చెప్పానో ఆ పాలేరుతనానికి ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నానని చెప్పేసి నిలకేసేవనిగా నేను చేస్తాను. ఇప్పుడేదో నేను ఎమ్మెల్యే గెలిచాను, మంత్రిని అయిపోయాను అని నా బాధ్యత నేను విస్మరించను. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, అదేవిధంగా ప్రజల అవసరాలు తీర్చడం కోసం నా వంతు కృషి, నా ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటానని చెప్పేసి మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మరి మనందరం కూడా కలిసి ఒక మంచి ఆలోచనతో ఆ పుకార్లు ఎన్నికల్లో చూసాం, పుకార్లు ఆ పుకార్లు ఈ పుకార్లు మొన్న ఎవరో చెప్తున్నారు మీరు ఇక్కడ ఎక్కువ ఉండట్లేదని ఒక ప్రచారం జరుగుతుందని. నూజివీడులో ఎక్కువంటే పని లేని ప్రచారాలకి ఆరాటం ఎక్కువ. ఈ ప్రాంతంలో నేను చూశాను. నేను ఎక్కడుండి ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద దృష్టి ఉండదు. ఏదో ఒకటి రాయేస్తాం, లేదా ఏదో ఒకటి పొడిచేస్తాం, లేదా పని పాట ఊసులు చెప్పుకుంటాం. వీటి మీద ఉన్న దృష్టి మన నియోజకవర్గానికి ఏం కావాలి, మన నూజివీడు పట్టణానికి ఏం కావాలి, అటువంటి డిస్కషన్స్ ఏమీ ఉండవు. బజ్జీల బండి దగ్గర కానీ, కాఫీ బడ్డీ దగ్గర కానీ ఎంతసేపు ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం. అంతే తప్పితే ఏం జరుగుతుంది ఈ 3 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం కానీ, లేదు నూజివీడు నియోజకవర్గంలో పార్థసారథి గారి నాయకత్వంలో కానీ ఏం జరుగుతుందని దాని మీద కంటే కూడా కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి నాయకుల మీద బురద జల్లటం ఒక వ్యాపకంగా వాళ్ళంతా పెట్టుకుంటారు. దాని గురించి ప్రజలు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి ఈ నియోజకవర్గంలో మార్పు ఏమిటనేది స్పష్టంగా చూపించి మళ్ళీ ఎన్నికలకు వస్తానని చెప్పి కొంతమంది పెత్తందారులు నేనే నాయకుడిని, నేనే పోటుగాని అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు నాకు అన్ని విధాలా అందరికీ నష్టం చేస్తూనే లక్ష్యంగా పెట్టుకుంటారు. నష్టం చేయటం ద్వారా మా బలాన్ని చూపించాలనే ఆలోచనతో ఉన్న నాయకత్వం కూడా ఉంటుంది రాజకీయాల్లో. వాళ్ళు ఒక మంచి చేసి తన బలాన్ని నిరూపించుకోవాలనుకోరు. వాళ్ళు ఏంటంటే ఎవరినన్నా కించిపరిచో, లేకపోతే ఎవరన్నా బలహీనపరిచో, ఎవరినన్నా నష్టపరిచో నా బలం చూసామని చెప్పేసి ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి మనం పెద్ద పట్టించుకోకర్లేదు. మన సమస్యలు ఏమున్నాయి వాటిని దయచేసి నా దృష్టికి తీసుకురండి. వాటిని చిత్తశుద్ధితో సమయంలో పూర్తి చేసి మీకు ఆ పరిష్కారం చూపిస్తానని చెప్పేసి మనం చేస్తాను. నేను ఇందాక అన్నారు రోడ్లు నూజివీడు ఎప్పటి నుంచో ఎలా ఉందో అలాగే ఉందని చెప్పేసి. వాస్తవమే. మరి ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే లావ్ అయిన వాళ్ళు మరి ఏం ఆలోచించారు నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ టెండర్ పిలిచాను. ఒక కన్సల్టెంట్ని రేపో మాపో నియమించబోతా ఉన్నాం. టెండర్లు వచ్చినాయి. నూజివీడుకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏ విధంగా తీసుకురావాలి. ఇది ఈ నియోజకవర్గం ఎట్లా ఉంటుందంటే ఒక కొండలాగా ఉంటుంది. 4 పక్కల స్లోప్ ఉంటాయి, మధ్యలో ఎత్తు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా చేయాలనేది ఒక కన్సల్టెంట్ని నియమించబోతా ఉన్నాం. ఆ కన్సల్టెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మనం ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేసుకోవాలనే ఆలోచనతో నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తాను. అదేవిధంగా మన పాలడు వెంకట్రావు గారి ఇండోర్ స్టేడియం దాన్ని కొంతవరకు చేశాం. ఒక 2 కోట్లతో త్వరలో దాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేయబోతున్నానని చెప్పేసి మీకు మనం చేస్తాను. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ చాలా సమస్యగా ఉంది.
మనకి పైప్ లైన్ ఉన్నా కూడా దాన్ని మెయింటెనెన్స్ లోపం. అసలు ఆ మోటార్లు వేసే వ్యక్తులు ఎక్కడ పనిచేస్తున్నారో, అసలు ఆ దాంట్లో నుంచి వాటర్ నూజివీడు వస్తుందా లేకపోతే లీక్ అయిపోతుందా పట్టించుకునే పాపాను పొల. ఇక్కడే వాటర్ ఎక్కడ వస్తుంది, దాంట్లో చేపలు మురికి అంతా ఉంటే మన కమిషన్ పంపించి అంతా శుభ్రం చేశాం. మరి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే లావు అయిన వాళ్ళు మరి ఏం చేశారో మంచినీళ్ళ గురించి నాకైతే అర్థం కాలే. తప్పుకోకుండా అదే కాదు, నేను కొత్తగా ఆలోచన కూడా చేస్తా ఉన్నాను. పోలవరం ప్రాజెక్ట్ నీళ్ళని మీర్జాపురం ట్యాంకు తీసుకొచ్చి ఆ నీళ్ళని ఇక్కడ తీసుకొస్తే ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే మన నియోజకవర్గంలో చెరువులు చాలా ఉన్నాయి, వేల ఎకరాలు చెరువులు ఉన్నాయి. వాటిని నింపుకొని ఆ నీటిని గనక మనం త్రాగునీరుగా సరఫరా చేస్తే చాలా సమస్యలకి పరిష్కారం ఉంటుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను నేను. ఇప్పటికే చాట్రాయి మండలం కోసం తమ్మిలేరు వాటర్ను వాడుకుని ఆ మండలం మొత్తానికి కూడా ఒక ప్రొటెక్టెడ్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్టిమేషన్ కూడా తయారు చేశామని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తాము. ఈ విధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం. అంతేకాదు ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు, 500 సంవత్సరాలు 600 సంవత్సరాల క్రితం స్వయంభూ దేవుళ్ళు ఉన్నారు. కానీ ఆ దేవుణ్ణి రక్షించే వాళ్ళు లేకపోవటం చాలా బాధాకరం. ఈ నియోజకవర్గంలో చెప్తున్నారు ఇందాక ధర్మకర్త గారు, మాకు 600 ఎకరాలు ఎంతో ఉండాలి, కానీ 550 ఎకరాలు ఉండాలి, కానీ 105 ఎకరాలకి పాస్ పుస్తకాలు ఉన్నాయంటారు. మిగతా భూమి ఏమైందంటే నేను తర్వాత మాట్లాడటానికి కూడా భయం వేసే పరిస్థితులు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే లావైన వాళ్ళందరూ కూడా చేస్తే బయట నుంచి వచ్చిన నేను ఎంత అల్పునండి బక్కోడిని తప్పకుండా మీకు సేవే చేస్తాను నేను. కాబట్టి మీరు ఎక్కడ కూడా కొంతమంది ఏదో పని పాట లేక ఏదో సారథిగా నేను బలహీనపడే పరిస్థితి లేదు. నా వెనకాల నా ప్రజలు ఉన్నంత వరకు కూడా ఎంత పెద్ద పోటుగాడు వచ్చినా కూడా నేను బలహీనపడే పరిస్థితే లేదు. నా ధర్మ శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, ఫలితం ఇచ్చే బాధ్యత నాదని చెప్పేసి ఏదైతే చెప్పాడో అదే నేను పరిస్థితి చెప్తే వాళ్ళు ఇది అన్నారు వీళ్ళు ఇది అన్నారు, దాన్ని ఎన్నికల్లో పట్టించుకోవాలా ఇప్పుడు పట్టించుకోనని చెప్పేసి కూడా మీ అందరికీ సేవనీయంగా మనం చేస్తాను. నన్ను గౌరవించింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎవ్వరు ఊహించిన రీతిలో నన్ను గౌరవించాడు, నన్ను ఆశీర్వదించాడు. అది నేను జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని సంఘటన. నేను మంత్రి ఇంతకుముందు కూడా చేశాను, దీనికంటే కూడా పవర్ఫుల్గా చేశాం. ఆ రోజు ఉమ్మడి స్టేట్ దాదాపు 9 కోట్ల జనాభా 8 కోట్ల జనాభాకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేశాను. కానీ ఈసారి నాకు మంత్రి పదవి రావడం అనేది ఆ భగవంతుడితో పాటు ఆ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీర్వాదం కూడా నాకు ఉంది కాబట్టి నాకు లభించిందని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే ఇంత మెజారిటీ వచ్చిన సమయంలో ఆయనకి ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి. ఎంతోమంది సీనియర్లు ఉన్నారు తెలుగుదేశంలో. నేను ఆఫ్టర్ ఆల్ ఒక 2 నెలల ముందు ఏదో నాకు నా సుడి బాగుండి లేకపోతే మీ అందరి ఆశీర్వాదంతో ఒక డిజాస్టర్ నుంచి బయటపడి నేను తెలుగుదేశంలోకి వచ్చానని చెప్పేసి నిన్నగాక మొన్న వచ్చాడు అని చెప్పేసి నన్ను అలక్ష్యం చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు వారికి ఎల్లవేళలా కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వారు చేసే ప్రతి కృషికి ఒక చిన్న అనువుగా అయినా సరే నేను వారికి తోడుగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకుంటానని చెప్పేసి మనం చేస్తూ నూజివీడు ప్రజలందరికీ కూడా మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వారి కోరికలు ఆ కృష్ణ భగవానుడు తీర్చాలని, వారి పిల్లలకి మంచి భవిష్యత్తుని మరి ఆ కృష్ణ భగవాను ఏర్పరచాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.